కార్యములు ఎంతో ఆశ్చర్యకరము నీ మేలులన్నీయు లెక్కింపతరమా నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము నీ మేలులన్నీయు లెక్కింపతరమా దేవా 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 యెహోవా దేవా 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 యెహోవా నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న విశ్వాసులకు యూట్యూబ్ ఛానల్ సిబ్బందికి ప్రభు యేసు నామములో వందనాలు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనము మార్కు శుభవార్త 9వ అధ్యాయము 41వ వచనం నుండి 50వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. వాక్యంలోనికి మనం ఒకసారి ప్రవేశించినట్లయితే దేవుడు మానవుడు పాపం వైపు కాకుండా నిత్య జీవం వైపు పయనించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మార్కు శుభవార్త 9వ అధ్యాయము 43వ వచనంలో వాక్యం ఇలా రాయబడి ఉంది. నీ చేయి నీకు పాప కారణమైనచో దాన్ని నరికి పారివేయము అంటున్నాడు. అంటే దేవునికి నీ చేతి ద్వారా, నీ చూపు ద్వారా, నీ నోటి ద్వారా, నీ శరీరం ద్వారా పాపం చేయడం దేవునికి ఇష్టం లేదు. అలా చేయడం వల్ల నీవు నిత్య నరకాగ్నిలో ప్రవేశిస్తావు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి దేవునికి అది ఇష్టం లేదు. కాబట్టి నీవు మంచి మార్గంలో నడవాలి అని దేవుడు ఈరోజు నీకు నాకు సెలవిస్తున్నాడు. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, 44వ వచనంలో మనం చూసినట్లయితే, రెండు చేతులతో నిత్య నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవమునకు పోవుట మేలు. నువ్వు పాపంలో ప్రవేశించిన కంటే పాపం చేయకోకుండా నువ్వు నిత్య జీవులు ప్రవేశించడం దేవుడికి ఇష్టం. అంటే దేవుడికి మంచిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను పరలోకంలో చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నువ్వు నేను పరలోకంలో చేరాలంటే ఏం చేయాలి? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏం చేయాలో ధ్యానం చేద్దాం. హగ్గయి గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. హగ్గయి 2:4, మీరు ధైర్యం తెచ్చుకునుడు, పనికి పూనుకునుడు, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు మంచి పని చేస్తే, మంచి పని పూనుకుంటే దేవుడు తోడుగా ఉంటాడు. ఏంటి ఆ మంచి పని? దేవుడి మార్గంలో నడవడం, దాన ధర్మం చేయడం, గుడికి పోవడం, ఉపవాసం ఉండడం, దేవుడికి ప్రియమైనట్టుగా జీవించడం, ఇది మంచి పని. కాబట్టి ఆ మంచి పని చేయాలంటున్నాడు దేవుడు. మరి ఇంకా ఏం చేయాలి? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక వాక్యం రాయబడింది. చెడ్డను చేయక కాదు, మంచిని చేయకయే మీ పనిగా పెట్టుకునుడు. ఆమోసు గారు ఏమంటున్నారు సార్? అయ్యా, మీరు చెడ్డ పని కాదు,
మంచి పని చేయడం మీ యొక్క ధ్యేయం పెట్టుకోండి. చెడ్డ పనులు చేయొద్దు. చెడ్డ పనులు చేయడం వల్ల మీరు నరకాగ్నిలో ప్రవేశిస్తారు. మంచి పనులు చేయడం వల్ల దేవుని మార్గంలో ప్రవేశిస్తారు అని ఆమోస్ గారు తెలియజేస్తున్నారు. క్రైస్తవ సహోదరి సహోదరులు, కాబట్టి మంచి చేసేవాళ్ళు దేవునికి ఇష్టమైన వారు, చెడ్డ చేసేవాళ్ళు వారు పాపం. కాబట్టి ప్రేమ సహోదర సహోదరుల, చివరిగా ఒక వాక్యం ధ్యానం చేద్దాం. సామెత గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. సామెత 3:32. ఎందుకనా ప్రభువు దుర్మార్గులను ఏవగించుకును, సన్మార్గులను తన మిత్రులుగా చేసుకును. చూశారా, దేవుడు దుర్మార్గం వైపు, పాపం వైపు జీవిస్తున్న వారిని దేవుడు వారిని ఏవగించుకుంటాడు. అలా పోవడం దేవునికి ఇష్టం లేదు. కానీ అలాగనే జీవిస్తున్న వారిని దేవుడు ఏవగించుకుంటాడు, వారిని నరకాగ్నిలో ప్రవేశిస్తాడు. కానీ సన్మార్గంలో, మంచి మార్గంలో ఎవరైతే నడుస్తారో దేవుడు అలాంటి వారిని కౌగులించుకుంటాడు, వారిని పరలోకం వైపు తన చెంతకు చేర్చుకుంటాడు. ప్రేమిన వారులారా, పాపం వైపు పయనిస్తామా, పరలోకం వైపు పయనిస్తామా, అది నీ చేతిలో, నా చేతిలో ఉంది. మరి మాత్రం అడుగుదాం. ఎందుకంటే ఈ నెల, మే నెల, మరే మాత పూజిత మాసము, మరే మాతకు అంకితమైన నెల. కాబట్టి మరే మాత ఏ విధంగా కానాను పల్లెలో వారికి ఏ విధంగా సహాయపడిందో, ఆ మరే తల్లి మనం పాపం వైపు మరలపోకుండా సన్మార్గంలో పయనించుటకు ఆ మరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు సహాయం చేయమని ఆ మరే తల్లిని ప్రార్థన చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.